పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ పిటిషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రైట్, ఇక ఇటు పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై అయితే సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అసలు తెలంగాణ పిటిషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సుప్రీంకోర్టు చేసిన ఈ కీలక తీర్పుని ఎలా చూడాలి, డీటెయిల్స్ ఏంటి? గోదావరి నదీ జలాలకు సంబంధించిన విషయంలో అటు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కృష్ణా నది, గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా అటు పోలవరం, బంకచెర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ మెయింటైనబులా కాదా, అంటే విచారించాల్సిన అవసరం ఉందా లేదా అన్న దానిపైనే సుదీర్ఘంగా వాదనలు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ స్వింగి సీనియర్ కౌన్సిల్ తన వాదనలు కూడా వినిపించారు. పిటిషన్ నాట్ మెయింటైనబుల్, అంటే ఇది పిటిషన్ విచారించే అర్హత లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని డిస్పోజ్ చేసింది, అంటే ముగించింది. దాంతో పిటిషన్ని కొట్టివేయాలా, మరి ఉపసంహరించుకుంటారని అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిని అభిషేక్ సింగ్ని కోరిన నేపథ్యంలో ఈ పిటిషన్ని ఉపసంహరించుకుంటాం, దీనిపై సివిల్ సూట్ అంటే సివిల్ పిటిషన్ దాఖలు చేస్తామంటూ కూడా మరోవైపు అటు సుప్రీంకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ స్వింగి చెప్పడంతో ఈ పిటిషన్ని ముగించడం జరిగింది. ప్రధానంగా ఈ పిటిషన్ అర్హత ఉందా లేదా అనే అంశాలపైనే ప్రధానంగా ఈరోజు విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, గోదావరి నదీ జలాలకు సంబంధించిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అటు పోలవరం, అదేవిధంగా బంకచెర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ని అక్రమంగా నిర్మిస్తుంది, ఇది మొత్తం కూడా కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుంది, దీనిపై విచారణ చేపట్టాలనే వాదన అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ సింఘి తన వాదన కూడా ఇచ్చారు. అయితే గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు విన్నవించిన నేపథ్యంలో ఏదైతే రిట్ పిటిషన్ని ముగించి తర్వాత సివిల్ సూట్లు దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘి సుప్రీంకోర్టుకు విన్నవించడంతో ఈ పిటిషన్ని కోర్టు అయితే డిస్పోజ్ చేయడం, దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం కొంత చుక్కెదురైందని చెప్పవచ్చు. మరి దీనిపై తర్వాత సివిల్ సూట్ దాఖలు చేసిన తర్వాత మరి ఎలా తన వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ గోదావరి నదీ జలాలకు సంబంధించిన విషయంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో మాత్రం ఎలాంటి ఊరట అటు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వలేదు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ పిటిషన్ మెయింటైనబుల్ కాదనే అంశాలను మాత్రమే కోర్టు ఈరోజు పరిలోకి తీసుకుంది. ఈ పిటిషన్ విచారించడానికి అర్హత లేదంటూ కూడా ఈ పిటిషన్ అయితే ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడం జరిగింది. మరి తర్వాత సివిల్ సూట్ దాఖలు చేసిన సివిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీనిపై కోర్టు ఎలాంటి వాదనలు ఉన్న తర్వాత ఎలాంటి విచారణ చేస్తుంది, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. సునీల్, అలాగే ఇటు సుప్రీంకోర్టు అయితే మహారాష్ట్ర అలాగే కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని చెప్పింది. సో మహారాష్ట్ర, కర్ణాటక ఎలాంటి వాదనలు వినిపించవచ్చు? ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్నటువంటి పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు సంబంధించిన అంశాలపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఈ కోర్టు చాలా స్పష్టంగా ఈ పిటిషన్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి రిట్ పిటిషన్ అంటే కేవలం ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రం సంబంధించిన జలవనరుల శాఖకు సంబంధించిన వారిని రెస్పాండెంట్గా చేర్చింది. అయితే ఈ పిటిషన్ మెయింటైనబుల్లా కాదా, అంటే విచారించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ పిటిషన్ విచారించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది రిట్ పిటిషన్ కాబట్టి దీని మెయింటైనబుల్ కాదనే అంశాలని కోర్టు అయితే పరిలోకి తీసుకోకుండా ఈ పిటిషన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. అయితే మరోవైపు గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా ఒకవైపు మహారాష్ట్ర, మరోవైపు కర్ణాటక వాదనలు కూడా పరిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, వారి వాదనలు కూడా వినాలని కోర్టు చెప్పింది. కాబట్టి అందరి వాదనలు వినాలంటే సివిల్ సూటు దాఖలు చేస్తే 4 రాష్ట్రాలకు సంబంధించిన అటు ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాలకు సంబంధించిన అంశాలు పరిలోకి తీసుకున్న తర్వాత వారి వాదనలు అన్ని విన్న తర్వాతనే కోర్టు దీనిపై ఒక పూర్తిగా
పూర్తిగా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ప్రస్తుతం అయితే సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని కోర్టు సూచించింది. సివిల్ సూట్లో నదీ జలాలకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సూట్ దాఖలు చేసిన తర్వాత దీనిపై పూర్తిగా వాదనలు వింటామని మాత్రం ఈ పిటిషన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. మరోవైపు కర్ణాటక, ఏపీ, మరోవైపు మహారాష్ట్రకు సంబంధించిన వాదనలు కూడా పరిలోకి తీసుకున్న తర్వాత కోర్టు దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తుందని మనం చూడాల్సి చెప్పి మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అక్రమంగా నిర్మిస్తుందని ఏపీపై ఆరోపణలు చేస్తుంటే ఏపీ మాత్రం ఇదంతా కూడా వేస్టేజ్ ఏదైతే సముద్రంలో కలుస్తున్నటువంటి 3000 టీఎంసీలకు సంబంధించిన విషయం వృధాగా సముద్రంలో కలుస్తుంది కాబట్టి దాంట్లో భాగంగానే తాము 200 టీఎంసీలో వినియోగించుకున్నామని మాత్రము ఏపీ ప్రభుత్వం చెప్తుంది. మరి ఏపీ ప్రభుత్వము వాదనలు పరిలోకి తీసుకుంటుందా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఆరోపణలు చేస్తుందో దాన్ని వెంటనే ఆ ప్రాజెక్ట్ని నిలుపుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరుతుంది. కాబట్టి కోర్టు మరి ఇరు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు విన్న తర్వాత ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.